మీకు గుర్తుందో లేదో 2024 ఆగస్టు 5వ తారీఖున షేక్ హసీనా ప్రభుత్వం గద్దె దిగిపోయింది. అక్కడ కొంతమంది చనిపోయారు, కొంతమంది పారిపోయారు. అందులో షేక్ హసీనా అలాగే ఆ దేశానికి సంబంధించినటువంటి అప్పటి హోంమంత్రి వీళ్ళందరూ కూడా పారిపోయి భారత్కు వచ్చారు కదా. ఆ తర్వాత హిందువుల్ని సజీవ దహనం చేయడం జరిగింది. ముఖ్యంగా అక్కడ ఇన్స్పెక్టర్ అయినటువంటి ఒక హిందువుని సజీవ దహనం చేశాడు ఒక విద్యార్థి నాయకుడు. వాడు దాన్ని గర్వంగా చెప్పుకున్నాడు. వాడి పేరు ఏంటంటే ఆ విద్యార్థి నాయకుడి పేరు అహ్మద్ రజా హసన్ మెహదీ. వీడు సబ్ ఇన్స్పెక్టర్ సంతోష్ చౌదరిని సజీవంగా దహనం చేశాడు. తాను ఈ హత్యకు పాల్పడ్డానని, తన చర్యపై సంతోషంగా ఉన్నానని బహిరంగ ప్రకటించుకున్నాడు. అయితే ఈ పరిస్థితుల్లో వీడు భారతదేశంలోకి ప్రవేశించాడు. ఇప్పుడు వీడు భారతదేశంలోకి ఎలా ప్రవేశించాడా అని చూస్తే పశ్చిమ బెంగాల్లో ప్రవేశించాడు. పశ్చిమ బెంగాల్ నుంచి ప్రవేశించి బీహార్ మీదుగా ఉత్తరప్రదేశ్లోకి ప్రవేశించి అక్కడి నుంచి నోయిడా నుంచి ఢిల్లీకి వచ్చి ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి యూరప్ పారిపోవాలని చూశాడు. అంటే యూరప్ వెళ్ళడానికి ఢిల్లీ రావడానికి వాడు బంగ్లాదేశ్ నుండి ఎలా చొరబడ్డాడో చూడండి. పశ్చిమ బెంగాల్లో వీడికి ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ నుంచి అయినా రాగలడు, అస్సాం నుంచి అయినా రాగలడు వాడు. ఎందుకంటే వాళ్ళు అంతమంది ఉన్నారు అక్కడ. మరి ఇంకా ఈ దేశంలో వీళ్ళని మనము ఇలా ఉన్నామన్నమాట. అయితే ఇప్పుడు భారత ప్రభుత్వం ఈ చెత్త లంజా కొడుకుని ఏం చేసిందంటే మళ్ళీ బంగ్లాదేశ్ ప్రభుత్వానికి అప్పచెప్పింది. వాడేం చేస్తాడు, అక్కడ ఏం చేస్తారు, ఇప్పుడు తారిక్ రెహమాన్ అయినా లేకపోతే మహమ్మద్ యూనస్ అయినా ఏం చేస్తారు, వీళ్ళు మొత్తం వాడిని మేపుతారు, పందికొక్కుని మేపినట్టు మేపుతారు. లేదనుకుంటే ఏదో ఒక కారణం చెప్పి విడిచిపెడతారు. మళ్ళీ మరొక 2 హిందువుల్ని చంపుతాడు. అయితే ఇక్కడ భారత ప్రభుత్వం ఎందుకు విడిచిపెట్టింది అంటే ఇప్పుడు వాడిని ఇక్కడ చంపితే మా రోహింగ్యాని చంపారని లేదా మా దేశస్తుడిని అన్యాయంగా చంపారని మళ్ళీ అక్కడ హిందువుల్ని ఒక 10-15 మందిని చంపేస్తారు ఆ మూర్ఖులు. అలాంటి పరిస్థితి రాకూడదని ముందు జాగ్రత్తగా వాడిని అప్పచెప్పింది. బంగ్లాదేశ్ ఏం చేస్తుందన్న విషయం భారత పోలీసులకి లేకపోతే భారత ప్రభుత్వానికి తెలియదా? తెలుసు. కానీ ఇప్పుడు వీడిని ఇక్కడ చంపవచ్చు, తప్పేమీ లేదు. కానీ వీడిని ఇక్కడ చంపితే అక్కడ జరిగే పరిణామాలు మనం ఆపలేము. అది ఇక్కడ పెద్ద తంట. అప్పుడు తారిక్ రెహమానే కాదు, షేక్ హసీనే కాదు, ఎవరు దాన్ని ఆపలేరు. అందుకనే పైగా వాడు విద్యార్థి నాయకుడు, ఇంకా వాళ్ళు రెచ్చిపోతారు. అందుకని వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. వాళ్ళు ఏమైనా చేసుకొని జవాబుదారీతనంగా మాత్రం ఉండాలని చెప్పారు. జవాబుదారీతనంగా ఉంటారు. వాడు ఎక్కడ ఉన్నాడు, పలానా జైల్లో ఉన్నాడు, ఇదిగో ప్రూఫ్స్, అంతే, ఇంకేం పీకింది ఏం లేదు. కాకపోతే ఏంటంటే మరి తప్పదు, మరి ఇలాంటి పరిస్థితుల్లో 2 దేశాల మధ్య ఒకరిని చంపేసి మళ్ళీ ఉద్రిక్తత పరిస్థితులు తీసుకురాకూడదు.